ప్రియమైన బిడ్డలారా, రాత్రి దేవుడు ఒక గ్రంథం చూపించారు ప్రభు. ఆ గ్రంథం పేరు ఓబాద్షా. ఇది 761 పేజీలో ఉంటుంది. అందరూ తీయండి, ఆ గ్రంథంలోనే ధ్యానించుకుందాం. ఈ గ్రంథము ధ్యానించి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. మరి నా దగ్గర డైరీలు ఎప్పుడు ఏ గ్రంథం చెప్పానో కూడా ఉంటుంది, కానీ ఈ గ్రంథం దొరకలేదు. అరే, నేను ఎప్పుడు చెప్పలేదా అని అనుకున్నాను. మళ్ళీ కొత్త అయిపోయింది నాకు. రాత్రి ధ్యానించటం వలన మనం దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలని ఈ ఓబాద్షా గ్రంథము కంక్లూజన్ ఏంటంటే, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషము, అసూయ ఇటువంటిది లేకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు సహకరించుకుంటూ, ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుస్తూ ముందుకు సాగిపోవడమే ఈ ఓబాద్షా గ్రంథ సారాంశం. క్లుప్తముగా అవుట్లైన్స్ ఇచ్చుకుంటూ నెమ్మదిగా ముందుకి సాగిపోదాం. ఓబాద్షా అంటే అర్థం ఏంటంటే దైవ ఆరాధికుడు లేక సేవకుడు, దేవునికి సేవ చేయవాడు. యవనస్తులు మీ దగ్గర కళలు ఉంటే రాసుకోండి చక్కగా. చాలా సంవత్సరాలైన ఈ మధ్యన ఓబాద్షా మీద చెప్పలేదు. ఆమోసు ఇవన్నీ గ్రంథాలు నాకు దొరికినాయి. నేను చెప్పిన మెసేజ్లు ఇది దొరకల. మనం దేవుని సేవ చేయడమే దేవుడిచ్చినటువంటి గొప్ప దీవెన. మారు మనసు పొందిన వారు ప్రతి ఒక్కరూ సేవకుడే దేవుని దృష్టిలో. కాబట్టి ఈ యొక్క సేవకుడు కొందరు ఇజ్రాయేలీ దేశం గురించి, కొందరు యోధా దేశాల గురించి ఇచ్చినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. కానీ ఈయన ఏదోము అనే పట్టణం మీద, రాజ్యం మీద మాత్రమే దృష్టి పెట్టాడు. ఓబాద్షా కలిగిన దర్శనం. మొదటి వచనం చూడండి. ఎదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపుటకే దూత పంపబడి ఉన్నాడు. ఎదోము అనే దాని మీద ఈ ప్రవచనం ఇవ్వబడింది. ఈయన చిన్న ప్రవక్తలలో ఒకడు. ఒకే ఒక అధ్యాయం. నేను మీరు చెప్తూ ఉంటే ఇంటికాడ చదువుకున్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలు చెప్తున్నాను, మళ్ళీ చదువుకున్నాను. అంత ఈజీ, కానీ భావగర్భితమైన చిన్నదైనా సరే. ఈ 5 ఒకే అధ్యాయం ఉండే పుస్తకాలు బైబిల్లో 5 ఉన్నాయి. ఒక్క అధ్యాయమే. ఈ 5 చదివితే 5 పుస్తకాలు అయిపోయినట్టే. ఏంటంటే 66లో 5 అయిపోయినట్టే. కాబట్టి ఈ యొక్క దినము బైబిల్ పఠన దినంగా ఎంచుకోండి. రోజు ఏదో 4 ముక్కలు చదువుతారు, అలా కాదు. ఈరోజు ఒక అధ్యాయం ఎక్కడుందో చూసి పెనబట్టుకొని చదివేయండి. ఓబాద్షా ఒక అధ్యాయమే. యోహాను 2వ పత్రిక ఒక అధ్యాయం, 3వ పత్రిక ఒక అధ్యాయం, ఫిలోమోను పత్రిక ఒక అధ్యాయం, యోధా పత్రిక ఒక అధ్యాయం. ఎంతసేపు చదివేస్తే ఎంత ఆశీర్వాదం. 5 గ్రంథాలు చదివేసాను అనిపించదు కదా. 5 గ్రంథాలు చదివేసాను అనిపిస్తుంది. చక్కగా చదవండి. తర్వాత 4 పత్రికల్లో ఒక్క అధ్యాయాలు ఉన్నాయి. పత్రికలు 4 ఒక అధ్యాయమే. కానీ పాత నిబంధనలో ఒకే ఒక పుస్తకము ఓబాద్షా ఒక అధ్యాయం. ఈ క్విజ్లో వస్తుంది. పాత నిబంధనలో ఒకే అధ్యాయం రాశారు, ఏ గ్రంథం అంటే ఓబాద్షా అని చెప్పేయాలి కదా. ఈ జనరల్ నాలెడ్జి కొంచెం మీ మైండ్కి పట్టనివ్వండి. చిన్న ప్రవక్తలలో ఈయన ఒకడు. కాబట్టి ఈ యొక్క మనం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఈ ఒక అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. రచయిత ఎవరంటే ఓబాద్షా. ఇది బహుశా
ఆ చెరకు ముందుగా జరిగినటువంటి వృత్తాంతముగా భావిస్తారు ఆయన జీవిస్తున్న సమయంలో. తర్వాత ఉబజ్యా తండ్రి ఎవరు, తల్లి ఎవరు, పెళ్ళయిందా లేదా, ఏ వివరాలు లేవు. మరి పాత నిబంధనలో ఒక ఆయన పెద్ద ప్రవక్త, ఆయనకి వివరాలు లేవు. ఎవరో చెప్తారా? ఏలియాకి వివరాలు లేవు. సడన్గా ఆయన ప్రత్యక్షమవుతాడు గ్రంథంలో. కాబట్టి కొన్ని మనకి వివరాలు ఉండవు, కానీ వారు చేసిన గొప్ప కార్యాలు ఉంటాయి. అంటే వారి వివరాలు కోరుకోలేదు, దేవుడి కొరకు త్యాగం చేయడమే, దేవుడి కొరకు చెప్పింది చేయడమే. అలాగా దైవ ఆరాధికుడుగా ఆయన దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. తర్వాత మొదటిలో దర్శనం, ఉబజ్యా కలిగిన దర్శనం మనం జాగ్రత్తగా చిన్నగా పోల్చాలంటే అర్థం చేసుకోవడానికి, సమూయేలుకి దర్శనం వచ్చింది, ఏలీకి దర్శనము లేదు. కారణం ఏంటంటే దేవునికి విరుద్ధమైన కార్యాలు ఏలీ చేసేసాడు. అంటే పిల్లలు, మన జీవితంలో కూడా దర్శనం అవసరం. అది దర్శనము అంటే దేవుడు ఈ పట్టణం గురించి దర్శనం ఇచ్చాడు, ఒక వ్యక్తి గురించి, ఒక పాపి అనే వ్యక్తి. నువ్వు దర్శనం పొంది, బ్రదర్ మీరు రక్షణ పొందండి బ్రదర్, విపత్తు రాబోతుంది, నాకెందుకో దేవుడు మీకు చెప్పాలని చెప్పాడు అన్నప్పుడు నిజంగా ఆ వ్యక్తి మారితే అది నీ నిజమైన దర్శనం. ఎప్పుడైనా గమనించండి, ఈ దర్శనాలు అనేవి మార్పు కోరాలే. కానీ ఒక ఆమె ప్రవచించింది, మీ ఆయన గారు చనిపోతున్నాడు, నాకు దర్శనం వచ్చింది. ఆమె గుండెల్లో రాయబడిపోయింది. నాకు ఫోన్ చేసింది, ఏం భయపడొద్దమ్మా, చచ్చిపోవడం దర్శనాలు ఏంటి ఆమెకి. ఆమె ఆఖరికి ఆమె ఆత్మలో చచ్చిపోయింది, దర్శనం ఇచ్చే ఆమె. కాబట్టి ఈ యొక్క వ్యర్థ దర్శనాలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. నీకు మగపిల్లడు పుడతాడు, ఇదో దర్శనం. నేను ప్రార్థన చేస్తే మగపిల్ల పుడతాడు, ఇదొక దర్శనం. ఈ వ్యర్థ దర్శనాల వైపు మానవులు మళ్లించబడుతున్నారు. వారు నెత్తిమీద చేసి పడగొట్టేయడం, ఇటు రకరకాలు. ఇది కాదు, ఈ ఉబజ్యా నాశనముగా ప్రయాణిస్తున్న ఎదోము మీద దేవునితో తిప్పాలని విశ్వప్రయత్నం చేస్తూ వాళ్ళ పాపాలు ఒప్పించడానికి ఆ పాపమును బయట పెడతాడు. మన జీవితంలో కూడా దర్శనం అడగాలి. తర్వాత ఈయన జీవితంలో ఏంటంటే దేవుని సందేశాన్ని అందుకున్నాడు. ఇక్కడ అంటాడు, యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడాలి. ఒక సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి అర్పించుకున్నాడు. గో ఇండోర్ అని ఒక శబ్దం విన్నాడు. ఇండోర్ అనేది ఎక్కడుంది అంటే పలానా చోట ఉందని తెలిస్తే ట్రైన్ ఎక్కేసాడు, వెళ్ళిపోయాడు. ఆ రైల్వే స్టేషన్లో పండుకున్నాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. ఆఖరికి ఆశ్చర్యంగా ఎవరో తెలియని ఆయన హిందీలో మాట్లాడుతుంటే ఈయనకి చిన్న వర్డ్స్ తప్ప ఏమీ రాదు. అలాంటిది అవతల హిందీ మాట్లాడుతుంటే ఈయన హిందీ అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు. హిందీ రాదు ఈయనకి, వచ్చేసింది. ఆఖరికి ఆయన తీసుకెళ్ళి ప్రియమైన బిడ్డలారా ఒక చోటకు తీసుకెళ్తే వాళ్ళు ఈయన సేవకుడని తెలిసి సంఘమంతా ఆదరణ పొందారు. అక్కడ ఉన్నవాళ్ళు అన్నారట, మీరు మాకు లడ్డులా దొరికారు అన్నారట. ఎవరో ఈయన్ని ఆ సంగతి లడ్డులా దొరికారు బాబు, ఆశతో ఉన్నాం. ఈయన అన్నాడట, మీరు నాకు లడ్డులా దొరికారు అన్నాడట. ఎందుకు? ఈయన ఆకలి తీర్చడానికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆకలి తీర్చడానికి ఆత్మీయమన్నా ఉంది. దర్శనం అలాగా అడగండి. దేవుడు దానియేలు గారితో అన్నారు, గో పెడన అన్నారు. పెడన అంటే ఆయనకి తెలియదు, పెడన అంటే తెలియదు. బయటికి వెళ్ళాడు. పెడన అంటే ఎక్కడంటే ఇదిగోండి బందరికి ఇన్ని కిలోమీటర్లను. వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి ఆదివారం అక్కడ నడివీధిలో నిలబడి
దేవుని పాట పాడుతుంటే అనేకులు వచ్చి వాక్యం విన్నారు. పెడన అక్కడ ఆత్మకార్యం జరిగింది. దర్శనం ఇది దేవుడిచ్చేది. ఇలాంటి కోరుకోవాలి మన జీవితంలో, ఇలాంటి ప్రవక్త అయినా. కాబట్టి దర్శనము, దేవుని దగ్గర సందేశం అందుకున్నాడు. తర్వాత ఈ పుస్తకము చాలా ఘాటైనది. నాకే భయం వేసింది. అబ్బో చాలా ఘాటుగా ఉంది, ఇది చెప్పడం కష్టమేమో అనిపించింది. ఆయనకి ఘాటైన మాటలు దేవుడు ఇచ్చినప్పుడు ఘాటుగానే చెప్పేశాడు. ఈ ఘాటుగా చెప్పేటప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు, ఏంట్రా ఇలా చేస్తున్నాడు అని ఇబ్బందులు కూడా వస్తాయి. దానికి తెగించేసి మాట్లాడాడు. ఒక్కోసారి మన జీవితంలో ఘాటైనప్పటికీ చెప్పగలిగే ధైర్యము మనం కలిగి ఉండాలి. సువార్త అనేది ఎప్పుడు కూడా దిద్దుబాటుతో కూడింది. ఈ రోజుల్లో ఏమైంది, దిద్దుబాటు లేదు, ప్రాస్పరిటీ. నువ్వు ఇలాగా 500 రూపాయలు కాగితమై అందులో నీ ఇంటికి వెళ్ళేటప్పటికి 1000 రూపాయలు వచ్చేస్తాయి. లేకపోతే దేవుడికి ఫ్యాన్ అయ్యి నీ ఇంటికి వెళ్ళేటప్పటికి 2 అంతస్తులు అయిపోద్ది. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రాస్పరిటీ గాస్పెల్ అయిపోయింది. దిద్దుబాటు లేనటువంటి సువార్తే కాదు. ఈయన ఈ నాశనం అయిపోతున్న ఎదోమీయులకు ఇప్పుడైనా మారు మనసు పొందుతారని చాలా ఘాటైన పదాలతో సెలవు ఇచ్చాడు. అలాగా చెప్పగలిగే శక్తి మనం లేకపోతే మనం సేవకునిగా పనికిరాం. ఈయన సేవకుడు, ఈయన మాటలోనే ఉంది. సేవకుడు అంటే అర్థం ఏమిటంటే ఇతరుల పాదాలు కడుగుట. అదే టైంలో ఆ పాదాలు కడుగుటలో నీ దీనత్వము, హృదయాన్ని కూడా కడగాలి. పాదములు కడుగుట నీ దీనత్వం, హృదయం కడుగుట దేవునికి అంగీకారం. 2 చేయని వాడు సేవకుడు కానే కాదు. అస్తమానం మన జీవితంలో వారి కొరకైనటువంటి అనుకూల వచనాలు చెప్తే సేవకుడు అనబడ్డు. 2 రకాలు. అందుకని 2 అంచుల ఖడ్గం అన్నారు. ఒక ఖడ్గము నిన్ను దిద్దుతుంది, ఒక ఖడ్గము ప్రజలను దిద్దుతుంది. మనం ఎవరైనా తప్పు చేసినప్పుడు ఇలా ఉండాలి బాబు, ఇలా చేయాలని దిద్దగలిగే శక్తి ఉన్నప్పుడే సేవకులు అవుతాం. తర్వాత దేవుని ఈ సేవకుడు అంటే ఇంకొక అర్థం ఏంటంటే నేను దేవుణ్ణి సేవిస్తాను, మానవులను కాదు. మానవుల పాదాలు కడగడానికి నేను దేవుడినే ఉంటాను, కానీ దిద్దడానికి కూడా నేను సేవకుడుగా ఉంటాను. కాబట్టి దేవుని మాత్రమే సంతృప్తి పరచాలి సేవకుడు. ఈ క్వాలిటీస్ కలిగిన వాడే ఓబద్య. మనం దేవుని యందు రక్షణ పొందాం, ప్రభులోకి వచ్చాం, నువ్వు కొంత గొప్ప నేర్చుకున్నావు. ఒకవేళ నా అంతటి లేకపోవచ్చు, కానీ నువ్వు సత్యం నేర్చుకుంటున్నావు. అది నేర్చుకున్నది ఇతరులకు, బాబు నీకు సిగరెట్ తాగేవారు కనబడ్డారు, వద్దు బాబు, దీనివలన నీకు ఉపయోగం లేదు, దేవుడికి కూడా మహిమ కాదు, తాగేవాళ్ళకి చెప్పగలగాలి. ఇలాగా మన జీవితంలో ఈ సేవకుడు అనే పాత్రను వహించాలి. ఇక ఓబద్య గ్రంథంలోనికి మనం జాగ్రత్తగా వచ్చినప్పుడు ఈ యొక్క 1వ వచనంలో మనం చూస్తే ఏదోము మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి, నేను అన్యజనుల్లో నిన్ను అల్పునిగా చేసితని, నీవు బహుగా తృణీకరింపబడుదువు, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడు వంటి కొండ సందులో నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగలవాడు ఎవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. కాబట్టి ఇక్కడ ప్రభువు ఈ ఎదోమీయులకు ఆ శిలలు, ఆ రాతి శిలలతో కూడిన పర్వతాల మధ్య ఈ పట్టణం ఉంది. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ఉన్నతమైన కొండల మీద ఉన్నా, నన్ను క్రిందకు పడద్రోయగలవాడు ఎవడని అనుకునివాడా, నీ హృదయము గర్వం. అందుకని ఇందాక చక్కటి పాట పాడారు బిడ్డలు. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధికాలు, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? గ్రహించాలి. హృదయము
చాలా మోసకరమైనది. ఈరోజు ఇలా ఉంటుంది, షడ్రగ్ గారి దగ్గర తగ్గించుకో అది ఇది అంటుంది. రేపు పొద్దున్న ఏ క్షణంలో ఏటా వాళ్ళకి లోబడి ఉంటాం ఏటా అని కూడా తిరగబడతారు. అందుకని హృదయం ఏంటి? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడైతే గ్రహించాడో వాడు ధన్యుడు, ఎవడైతే గ్రహించాడో వాడు గొప్పవాడు. హృదయం మోసం అండి. ఎప్పుడు నేను ముఖస్థుతి చేస్తుంది. మనం కీర్తనలు గ్రంథములో మనం చూసినట్లయితే కీర్తనలు గ్రంథము 36వ అధ్యాయం 36:1 చదువు తల్లి. 36:1 చదువమ్మా. అమ్మ మైక్ పెట్టండి, మైక్లో చదువమ్మా. చదువమ్మా, మైక్లో బాబు మైక్ పలకటం లేదు తమ్ముళ్ళు. హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నారు. భక్తిహీనుల హృదయములో అతిక్రమం ఎలా ఉందండి? దేవోక్తి. నువ్వు తప్పిపోయావనుకో, ఏంటమ్మా తప్పిపోయావు అంద హృదయం. ఏంటి ఎంతమంది లేరు, నువ్వు తాగావు. ఎంతమంది తాగటం లేదు ఇక్కడ, ఆ సంగతి మనకెందుకండి? నువ్వు తాగేవి లేదు, అది ఒప్పుకోనివ్వదు సైతాన్. లోకం అంతా తాగుతున్నారు. నువ్వు సినిమాకి వెళ్ళావు, అరే ఇది తప్పని తెలుసు అంటాడు సైతాను. ఏమంటాడంటే ఎంతమంది వెళ్ళట్లేదండి, వాళ్ళే సెల్లో చూడలేదా సీరియల్స్, నేను చూస్తే తప్ప. ఇది మోసకరమైన. అందుకని వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దేవుని భయం ఉండదు, భయం లేకుండా చేసేస్తా. హృదయం చాలా మోసకరమైనది, దాని ఘోరమైన వ్యాధి కాదు. దాన్ని గ్రహించాలి మనం. అబ్బబ్బో ఏంటి హృదయం ఎలాగంటుంది? నో ప్రభు, నా ఇతరుల సంగతి నాకు అనవసరం, నా సంగతి ఏదో నేను చేసిన తప్పు. నాతాను ఏమన్నాడు? నాతాను ఆ మనుషుడవు నీవే. ఏంటండి నేనేనా? రాజ్యంలో ఎంతమంది పాపం చేయట్లేదు, ఎంతమంది భార్యను విడిచి ఇంకో ఆమెతో జీవించట్లేదు, ఏంటి నువ్వు అంటుంది అని కత్తేసి నాతాను నేను నరికేసి ఉంటే దావీదు చరిత్ర ఉండేది కాదు. నేను పాపము చేసేది. ఇది చాలా ముఖ్యమైన. మన హృదయం మోసం చేస్తారు, హృదయం మోసం చేసేస్తారు. ఏమ్మా బుధవారం శనివారం ఎందుకు మానేస్తున్నాం అంటుంది ఆత్మ. ఎంతోమంది వెళ్తున్నారేంటి, ఆవిడ వస్తుందా, ఈవిడ వస్తుందా, అది నీకెందుకు? నువ్వు వచ్చావా, తగ్గిపోయావు ఆత్మలో, సాకులు చెప్పేస్తావు. రాను పోను 50 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, ఇంటికాడ చేసుకుంటే చాలదా? ప్రియమైన బిడ్డల హృదయం మోసకరమైన. నువ్వు భక్తిహీనత నెమ్మదికి వెళ్ళిపోతావు. ఒకేసారి ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోలే తప్పిపోయిన కుమారుడు. కొన్ని దినములు ఉన్నాడు, కొన్ని దినములు తండ్రి ఇంట్లో ఉన్నాడు. ఆస్తి పనిచేసుకున్నాడు, విడాకులు ఇచ్చేసాడు తండ్రి గారికి. నీకు నాకు సంబంధం లేదు, ఎప్పుడు భక్తి అంట అదంట ఇదంట అంటారు. చాలామంది ఇంట్లోనే ఉంటారు, కానీ దేవుడి ఇంట్లో ఉండరు. దేవుడు మీలో ఉండడు, నువ్వు దేవుని ఇంట్లో ఉండవు. కొన్ని దినములు అలాగే ఉండి మరి తాగాడో తందనాలాడో, పాపం తండ్రి చూసి ఏడ్చేవాడేమో, ఏంటి ఎలాగైపోయాడని, నీకు నాకు సంబంధం లేదు నన్ను చూడొద్దు అన్నాడేమో. ఆఖరికి ఎప్పుడు పందులు పొట్టుదేరు గుర్తొచ్చాడు. నువ్వు అంతవరకు వెళ్ళిపోద్దు. జాగ్రత్త, హృదయం బహు జాగ్రత్త. ఎప్పుడు దాన్ని గద్దించు. తర్వాత అది వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. ముఖస్థుతి పర్లేదు, ఏముందండి ఇది, పెద్ద పాపేడిది, ఏమి లేదు. నువ్వు చిన్నది చేసిన కన్నీళ్లు కార్చేవాడు అయితే ధన్యుడు. నేను లోతైన గద్దింపుల్లో పెరిగాను. పరిశుద్ధత ప్రాధాన్యమని చెప్పిన సంఘంలో బ్రతికాను. జోగారు
ప్రవక్త అయిపోయాడు. ఆయన ఒక పాస్టర్ గారు కుమారుడు. ఆయన ఏమీ నాలాంటి దౌర్భాగ్యమైన పనులు చేయలేదు. అంత పరిశుద్ధంగా నామకార్థంలో ఎదిగాడు. అయినప్పటికీ నేను ఘోర పాపినని ఏడ్చేశాడు రాత్రి. అంతేనా? ఒక అంశం ఎప్పటికీ సిగ్గుపడతాను. గుంటూరు నన్ను రమ్మంటే వెళ్ళాను, సాక్ష్యం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూర్చున్నాను సభలో. ఆయన చెప్పింది ఏంటంటే, నేను కన్నీటితో ఈ గుంటూరులో వేశ్యలు ఉండే వీధి గుండా వెళ్ళాను, నాకు మించిన పాపి లేడని ఏడ్చాడు. నువ్వా? నీకు గ్రహింపు లేదు అసలు. అమ్మాయి చేయబట్టుకున్నా గ్రహింపు లేదు, ఆ అబ్బాయి చేయబట్టుకున్నా గ్రహింపు లేదు. ఎందుకో? హృదయం మోసకరమైనది. ఏటో అనుకుంటున్నాం. పరిశుద్ధత. ఏన్నాడు నా బండి మీద చెయ్యి ఆపి, అయ్యా ఇక్కడ ఎవరు ఎక్కడ ఆటోలు లేరు, ఏమనుకోకండి, ఎక్కించండి మీ బండి అంటే, లేదు బాబు అమ్మ కలిసి డబ్బులు ఇస్తాను, ఏదైనా ఎక్కని దినాలు తప్ప ఎన్నడూ ఎక్కించుకోలేదు. దేవుడు కృపను బట్టి చెప్తున్నాను. ఈ రోజుల్లో అసలు భయం లేదు. హృదయం మోసకరమైనది. ఎక్కడికి వెళ్ళిపోతావో తెలియదు నువ్వు. అలాంటి ఫెలోషిప్లో బ్రతికాను నేను. ఆ పరిశుద్ధత మనం చెప్పాలి కదా. చెప్పగలుగుతున్నావా? ప్రియమైన బిడ్డలారా, ముఖస్థితి చేస్తుంది ఇది. రెండు, వీళ్ళలో అటువంటి విధానము, గర్వము ఉన్నది. తర్వాత ఎలీఫజు యోబు యొక్క మిత్రుడు, శత్రువు అయిపోయాడు ఎలీఫజు. ఈ ఎలీఫజు కూడా ఎదోమీయుడే, లోకజ్ఞాని. అతడు ఎప్పుడు కూడా యోబుని విమర్శించేవాడు. ఏమయ్యా నీకు ఎందుకు వచ్చింది ఈ వ్యాధి, పరిశీలించుకోవయ్యా. వెక్కిరించిన వాడిలో ఒకడు. నిజమే, ఎదోమీయుల పని ఏంటండి, ఇతరులను ఎక్కిరిస్తారు. వారు తప్పులు వాళ్ళు చూసుకోరు, ఇతరుల తప్పులు చూస్తారు. గురువింద గింజ అంటారు కదండి, దాని కింద నల్లగా ఉంటుంది. ఆ గురువింద గింజలాగా ఇతరుల తప్పులు ఎంచుతారు, కానీ వారి తప్పులు తెలుసుకోరు. ఇది ఎదోమీయుల యొక్క పని. లోకజ్ఞానము వీరికి ఉండేది. తర్వాత వీరు కొండ శిలల్లో ఉండేటటువంటి వారు. తర్వాత మనం యెషయా గ్రంథము 34వ అధ్యాయం 5వ వచనం, వీళ్ళ గురించి యెషయా గ్రంథంలో కూడా ఉంది. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 5వ వచనం, 34వ అధ్యాయము 5వ వచనము. నుత్తులను ఎదోము మీద తీర్పు తీర్చుటకు 7వ వచనం చదువు తల్లి. 7 వాటితో కూడా గురుపోతులను, వృషభములను, కోడలను దిగిపోవచ్చున్నవి. ఎదోమీల భూమి రక్తంతో నానుచున్నది, వారి మన్ను క్రొవ్వుతో బలిసి ఉన్నది. వారి మన్ను క్రొవ్వుతో బలిసి ఉన్నది అంటారు కదండి పెద్దలు. ఒరే నీకు కొవ్వెక్కిందిరా అంటారు. అంటే గర్వం అని దాని అర్థం. నీ కళ్ళు మీదకు వచ్చేసినరా అంటారు. ఎదోమీలు అలాంటి వాళ్ళే. వీళ్ళ జీవితంలో ఏంటంటే ఆ గర్వము కంటకహారం వల్లే ధరించింది. వారి జీవితంలో లోక సంబంధమైన జ్ఞానం ఉన్నది. వారు కొవ్వుతో బలిసిపోయి ఉన్నారు. ఆఖరికి ఎంత అసహ్యకరమని అంటే 1వ అధ్యాయం ఉపజ్జా అలాగే ఉంచండి పుస్తకం. ఉపజ్జా 1వ అధ్యాయము 10 నుంచి 14. కాబట్టి బలత్కారం కూడా చేస్తారట వీళ్ళు. అవమానం నందుతో బలత్కారం చేయొద్దు. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీటు వేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి కదా. నీ సహోదరుని శ్రమానుభవము దినం చూచి నీవు ఆనందమంద తగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. అది చూసారా? మళ్ళీ చదువు. మళ్ళీ చదువు. నీ సహోదరుల శ్రమానుభవము దినమున, నీ సహోదరుని శ్రమానుభవ దినమున చూచి నీవు ఆనందమంద తగదు. ఈ ఎదోమీయులు
ఇశ్రాయేలీలు ఏమైనా శ్రమ వస్తే ఒరే బలం వచ్చిందని పండుగ చేసుకుంటారట. ఏమండి అన్న అర్థం ఉందా? ఎంత తప్పండి ఇది. ప్రియమైన బిడ్డలారా, అరే మన శత్రువును ప్రేమించాలి, మన శత్రువును ప్రేమించాలి. వాళ్ళు బాధలో ఉంటే నువ్వు వెళ్ళి పరామర్శించాలి. అది పోయి వీళ్ళు వాళ్ళను అలా వచ్చినందుకు ఆనందము. రెండోది, వారి యొక్క జీవితంలో ఇంకా మనం జాగ్రత్తగా చూస్తే తాగి తందనాలాడి పండుగ కూడా చేసుకుంటారు. ఈరోజు పండుగలు ఎలాగున్నాయి, ఈరోజు రాజకీయాలు ఎలాగున్నాయి. ఆ పార్టీ ఓడిపోతే ఈడు పండుగ చేసుకుంటాం, ఆడి సినిమా ఫ్లాప్ అయితే ఈడు పండుగ, ఈడి సినిమా ఫ్లాప్ అయితే ఆడి పండుగ. ఇదే ఏదో మేలు పని. ఎందుకు వచ్చిందండి? అది ఆత్మీయతో పోల్చుకుంటే నీ సహోదరుని ప్రేమించు, అతని కష్టములోంటి వెళ్ళు, అతని బాధల్లోంటి వెళ్ళు. ఈ ఎంత దుర్మార్గత అంటే వీరు గర్వము కొవ్వులా పెరిగిపోయి లోకజ్ఞానం పొంది ఆఖరికి వాళ్ళు శత్రువులు బాధపడుతూ ఉంటే వెళ్ళి సహాయం చేయడానికి బదులుగా వీళ్ళు పండుగ చేసుకున్నారు. మనం ఎప్పుడైనా అలాగా శత్రువు భలే కూలిపోయిందమ్మా, చూడు నన్ను ఇలా బాధ పెట్టాడు అందుకని ఇలాగ అయిపోయాడు అని కూడా అనుకోకూడదు. మన జీవితంలో మనం ఎలాగున్నాం మన జీవితంలో. అందుకని సామెతల గ్రంథం 3:26 నాకు అస్తమానం కనబడే ఈ 2 వచనాలు మేము ముందు పెడతాం. దేవుడు అప్పుడప్పుడు నా గ్రహింపు జ్ఞానము కలగజేయడానికి నాకు దేవుడు ఈ వచ్చిన భాగాలు అస్తమానం చూపెడుతూ ఉంటాడు. 3వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కపడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయని వానితో నిమిత్తముగా చెగడమాడవద్దు. చూసారా, నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పించవద్దు. మన పొరుగువాడు మన దగ్గర ఉంటున్నాడు, వాడికి అపకారం తలంచవచ్చా? అలాంటి వాళ్ళు ఏదో నీ పొరుగువాడు, వాడికి అపకారం చేయకూడదు. మన జీవితంలో ఎవరైనా ఉపకారం చేస్తే ఉపకారం మానవత్వం. ఉపకారం చేసిన వాడికి ఉపకారం అంటే గుడ్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్ అని మానవత్వం. ఎవరైనా నీకు ఉపకారం చేసినప్పుడు వాడికి అపకారం చేసావనుకో రాక్షసత్వం. ఎవరైనా నీకు అపకారం చేస్తే నువ్వు ఉపకారం చేసావనుకో దైవత్వం. ఇజ్రాయేలీలకు ఉండే ఆ లక్షణములు ఏంటంటే ఉపకారం చేయడం. నువ్వు ఉపకారం మానిపోయి ఏంటి శత్రువుకి ఉపకారం చేయి. నువ్వే ఉపకారం చేసినోడికి అపకారం చేస్తే ఎంత తప్పది. ప్రియమైన బిడ్డలారా, నేను ఫెలోషిప్లో ఉండేటప్పుడు ఎన్నో రహస్యమైనవి డాక్యుమెంట్స్ క్యాష్ అన్నీ ఇచ్చేవారు. లక్షలు కోట్లే మెయింటైన్ చేశాను దేవుడి దయ వల్ల. ఎన్నడూ ఆఖరికి ఆ యొక్క రేకుల షెడ్డు వాళ్ళు ఇప్పేసి అమ్మేస్తుంటే మీకు ఏమైనా కావాలంటే వద్దండి నాకు వద్దన్నాను. మా స్కూల్ ఉంది, స్కూల్కి అవసరం, నో ఐ వోంట్ లైక్, నాకు వద్దన్నాను. మొత్తం A to Z డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. పాపం వాళ్ళ మధ్య క్రైసిస్ వచ్చినాయి. నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబాల్లో క్రైసిస్ వచ్చినాయి. లోతుగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందులో ఒక బిడ్డ నా దగ్గరికి వచ్చి నన్ను పిలిచారు. సరే, పెద్దవారి యొక్క కుమార్తె అని నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను అడిగింది, నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా అని అడిగారు, జెరాక్స్ కాపీలు. ఆ సీక్రెట్ చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఏంటంటే ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని కోర్టులో వేసి ఆ సంస్థ వారిని ఇబ్బంది పెడదాం అనుకున్నారు. నేను ఒప్పుకోలేదు. ఎందుకు? మనకి హాని చేసిన వాళ్ళకి మేలు చేయాలి మనం. దానివల్ల ఏంటి నాకు ఉపయోగం?
ఆ కుట్రదారులతో దూరొచ్చా నేను? ఇది ఏదేమీ లక్షణం. నీవు కూడా ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేయడానికి గ్రూపులో దూరకూడదు. నీ మాట కలపకూడదు. చాలా కీడు అనుభవిస్తాం. ఇది చాలా తప్పు. ఇది ఆఖరికి ఆమె అన్నది, నేను మీ సెంటర్కి వస్తాను, 2 రోజులు కోటాలు పెట్టండి అన్నది. నో, పెట్టలేదు. ఎందుకు? నాకు బయటకు వచ్చాను. దేవుడి కొరకు నీతిగా ఉండటం, చేయవలసిన సేవ చేయడం, ప్రభు కొరకు జీవించడం. చాలామంది ఆమెతో జాయిన్ అయిపోయారు. ఆమెకి ఏవో సీక్రెట్లు అడుగుతుండి ఇచ్చారు. దేవుడు అన్నాడు, ఇది మంచిది కాదు, నీ దారిలో నువ్వు వెళ్ళిపోమన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఏదేమీ లక్షణం మనకొద్దు. ప్రేమించుదాం. మన జీవితంలో మన ఇతరులను ఇరుకును పెట్టడానికి నీవు ఎవరితో సమకూడకూడదు. దేవుని యందు ఈ క్రైస్తవ లక్షణాలు మనకు, అదే ఈ యొక్క పుస్తకం యొక్క లోతైన అంశం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయొద్దు. మేలు చేయి. మేలు నీ వల్ల జరుగుతుందంటే చేయి, మేలు చేయి. తర్వాత ద్రవ్యం నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదేమో పోయి రమ్మని పొరుగు అంత అనవద్దు. ఒకవేళ నువ్వు ఇవ్వగలిగిన ద్రవ్యం ఉంటే ఇవ్వు. తర్వాత నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పించవద్దు. నన్ను ఏం చేశారని దేవుడు చూసుకుంటాడు, నాకు అనవసరం. నాకు ఒక పని ఉంది. ఆ పని ఏంటి? సేవ చేయడం. దేవుడు సేవ చేయడం అంతే. చేయడం చేసి చనిపోవడం అంతే. మిగతా అనవసరం. ఈ ఆస్తులు మావి కావు, ఆ ఆస్తి మాది కాదు. మా పని ఏంటి? మీ పాదాలు కడగటం. ఆ గురి మీద ఉన్నాం మేము. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఇది అస్తమానం కనబడుతుంది నాకు. ఇంకొకటి అస్తమానం కనబడే వాక్యం చూపిస్తాను. 24:16 సామెతల గ్రంథం నోట్ చేసుకోండి దయతో, మంచి వచనాలు. 24:16 నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున నుల్లసింపకము. అది ఇదే ఏదోమీలకుండే వ్యతిరేక లక్షణం ఏంటంటే సంతోషం. మన యొక్క శత్రువు పడినప్పుడు సంతోషించొద్దు. ఈ మధ్యని చాలామంది దూరంగా ఉన్న వాళ్ళు సమీపం అవుతున్నారు. ప్రభువును స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారి దగ్గరికి వెళుతున్నాను. వారు చనిపోయినా సరే మనకు అనవసరం. కాబట్టి ఇక్కడ మన జీవితంలో ఉల్లసించవద్దు. నీ శత్రువు పడినప్పుడు సంతోషించొద్దు. భలే చచ్చాడులే, ఎందుకు మనకది? కాబట్టి సంతోషించవద్దు. వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సులో కూడా ఉల్లసించదు. ఏ కారణం బట్టి చనిపోయారు? ఇది నాకు అస్తమానం బోధించేది సేవా దినాల్లో. నేను ఇది జాగ్రత్తగా పెట్టుకొని, ఎవరైనా మనల్ని దూషించిన వారు చనిపోతే ఉల్లసింపకుండా హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాను. తర్వాత క్రింద చెప్తున్నాడు, కానీ ఏదోమీలు ఏంటంటే వాళ్ళు నాశనం అయిపోతుంటే పండగ చేసుకున్నాం, నాశనం అయిపోతుంటే ఆ యొక్క ఇజ్రాయేలీలు వీళ్ళు ఉల్లసిస్తున్నారు. అలాగే ఎప్పుడైనా ఉన్నావా? ఇది మంచిది కాదు. కింద అంటున్నాడు చూడండి, 18వ వచనంలో, ఒకవేళ సంతోషించవనుకో శత్రువు పట్ల, వాడు పడిపోయినప్పుడు యెహోవా అది చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొని, ఆ శత్రువు మీద ఉండే ఉగ్రత ఏంటి? ఈ షడ్రగ్ గారు సంతోషిస్తున్నాడు అని ఆ దృష్టిని మరల్చుకుంటాడు. ఈ మర్మం గమనించండి, అండర్లైన్ చేసుకోండి. మనందరము కూడా మానవులం, సొసైటీలో ఉన్నాం. మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. మిత్రులని కాదు, శత్రువులను ప్రేమించడమే మన పని. నువ్వు ఒకవేళ అలా ఉల్లసిస్తే అది నీకు ప్రమాదం. తర్వాత దుర్జనునికి ముందుగతి లేదని భక్తిలో దీపం ఆరిపోవును. కాబట్టి నీవు ఈ భక్తిలో దీపం ఆరిపోద్ది, అది నీకు అనవసరం. తీర్పు అనేది ఎవరిదే? దేవుడిది. మన పని ఏంటంటే దేవుడి సేవ చేయడమే. కింద అంటున్నాడు చూడండి, నా కుమారుడా, నాతో మాట్లాడుతున్నట్టు అనేక సార్లు, ఓ షడ్రకు, యెహోవాను గణపరచము, రాజునే గణపరచము, అలాగూ చేయని వారి జోలికి పోవద్దయా.
పోవద్దు. అనేక సార్లు కత్తులు రుబ్బేవారు, మాటలు రుబ్బేవారు. వాళ్ళ సంగతి నీకెందుకే, నేను చూసుకుంటాను, పోకు. నీ పనేటి? గణపరచు. 2 సార్లు ఉంది, అండర్లైన్ చేయండి. అందరూ చెప్పండి, నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోవద్దు. చేయని వాళ్ళు దేవుని వాళ్ళ మహిమ కోరుకుంటారు, నీకెందుకు అది? కోరుకునేవ్వండి. కొందరు కావాలి అది. గమనించండి, ఎప్పుడైనా సరే చర్చిలో బలిపీఠాలు పోరాటమే ఉంటుంది. నేను ఎక్కాలి, ఆడేంటి, ఎన్నడూ రానివ్వక. దేవుని బిడ్డలు పిలుస్తారు, నువ్వు బలిష్టమైన చేతి కింద ఉండు. నేను నేర్చుకున్నది అది పెద్దవాళ్ళ దగ్గర. ఇప్పటికి కూడా అదే. ఎక్కడికి వెళ్ళినా ఒక చోట కూర్చుంటాను, పిలిస్తే ఏదన్నా ప్రార్థన చేయండి అంటే చేస్తాను. దేవుడు కృపది. కాబట్టి అలాంటి వాళ్ళు జోలికి పోవద్దు. వాళ్ళ పని ఏంటంటే బలిపీఠాలు కావాలి, నన్ను పిలవాలి, ఎన్నడూ బలిపీఠం మీద నాకు ఇవ్వండి అని అడగొద్దు. దయతో చెప్తున్నాను, ఇది మర్మం. పిలిస్తే దేవుడు మహిమ పొందుతాడు నీ ద్వారా. కాబట్టి ఇక్కడ అలాంటి వాడు ఘనపరచు, నన్ను ఘనపరచు, కుమారుడా నన్ను ఘనపరచు, యెహోవాను ఘనపరచు, రాజుని ఘనపరచు, ఘనపరచు, ఘనపరచు. ఘనత మహిమ ఆయనకే చెల్లినగా, మనకి చెల్లదు. మనం మహిమ పొందకూడదు. ఆయన మహిమ కోరుకో, దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇది నాకు ఎల్లప్పుడూ కూడా దేవుడు నేర్పేది. కాబట్టి మన జీవితంలో వీళ్ళలో ఉండేది ఏంటంటే గర్వము, లోకజ్ఞానము. ఎదోమీయుల్లో కొవ్వు ఎక్కిపోయిందని వాక్యం చదువుతున్నాం. ఇతరులు పొరుగువారు బాధపడుతుంటే పండుగ చేసుకుని తాగుడు తాగే రకం ఇది. మనకొద్దది. దానియేలు గారు ఒకటి అన్నారు, అమృతమైన మాటలు గుర్తుంటాయి. ఎదుటివాని ఇల్లు కాలిపోతే కాలుతుంది. పూర్వం అన్నీ తాటేకిళ్ళే కదండి, ఇప్పుడేం డాబాలు వచ్చినాయి. పూర్వం ఆ కాలుతూ ఉంటే భలే కాలుతుంది అనుకునేవారట. అది వచ్చి ఈడిల్లు కాలిపోయింది. అప్పుడు ఏం చెప్పారంటే, నీ ఇంట్లో ఉండే సర్వ బిందులు ఎన్నున్నాయి నీళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇయ్యి. అది ఆర్పకపోతే నీ ఇల్లు కాలిపోదు. నీవు ఆ పని చేయాలి. ఎవరైనా ఆత్మలో తగ్గితే వాళ్ళు లేవనెత్తే మాటలు చెప్పు. నువ్వు కాలిపోతే అది కూడా కాల్చబడింది అనుకో, అది ప్రమాదం. మన జీవితంలో ప్రియమైన బిడ్డలారా, మనము మా ఎదుటివాణిని ఆర్పాలి, ఎదుటివాణిని లేవనెత్తాలి, ఎదుటివాణిని బాగు చేయాలి. ఇదే బైబిల్ అంతా చెప్పేది. కాబట్టి మన జీవితంలో గర్వం అనేది వీళ్ళలో ఉన్నది ఏది ఉండకూడదు. ఈ లోకంలో ఆ రకరకాల గర్వం, అందము గర్వం కదా, అందం గర్వం. తర్వాత మనం చూస్తే భూలోక స్వర్గం ఏదంటే అమెరికా. మా బంధువులు వెళ్ళి వస్తుంటారు కదా, ఒక ఆయన అయితే ఉండిపోదాం అనిపించిందండి అన్నాడు అక్కడ. అయ్య బాబు మీరెందుకండి అక్కడ ఉండటం, ఇక్కడే ఉండటం మంచిది మీలాంటి వారు అని అన్నాను. అంటే అంత సుందరంగా ఉంటారు. వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావడానికి ఇష్టపడరు. అదొక పెద్ద ఇది భూలోక స్వర్గం. ఎటువంటి స్వర్గం అండి, ఎటువంటి ఇదంటే మొన్రో లాంటి అందగత్తెలు పుట్టిన దేశం. ఆఖరికి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆఖరికి ఆమెకు మచ్చ వస్తే ఆ మచ్చను చూసి నా అందం పాడైపోయింది. 36 సంవత్సరాల వయసు అనుకుంటా. ఆ యొక్క మచ్చ చూసి ఇక అది తగ్గదు అని తెలుసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అందం వ్యర్థం. అందం చూసి ఎదోమీయుల గుణం ఇది. ఏది చూసి మురిసిపోతున్నాం మన జీవితంలో? ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో రకరకాలు. ఈ జీవితంలో పగడాల ప్రవీణ్ గారని మెసేజ్లు వస్తున్నాయి, మంచి మెసేజ్ వినండి, వారు చక్కటిది. అది 2 రోజుల నుంచి నేను వింటున్నాను. యేసు ప్రభు మిషనరీలు ఎలా సేవ చేశారో ఆయన ప్రశ్న జవాబులు వేశారు. ప్రశ్న జవాబులు వేసినప్పుడు ప్రభు చిత్తమైతే వారిని అన్వేషిస్తున్న ఒక దినం మనకు ఉంటే బాగుంటుందని ప్రార్థన చేయండి. మంచి దీనుడు సహోదరుడు, అదిగో ఆ పటంలో ఉన్న సహోదరుడు చాలా మంచి దీనుడు. ఇందాక చెప్పానే
ఆ పలానా చోటకి వెళ్ళమన్నప్పుడు మూట ముళ్ళు కట్టుకుని ఒక్కడే వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి ఆయన వర్తమానం వింటే ఎంతో మంచిది. ఆయన ఓ ప్రశ్న వేశారు, బొట్టు పెట్టుకోవచ్చా అని అడిగారు. అనేటప్పటికీ ప్రశ్నలకి జవాబులు కూడా ఆయన ఇస్తాడు. మార్నింగ్ ఏమో ప్రశ్న జవాబులు, ఈవినింగ్ వర్తమానం. సరే బొట్టు పెట్టుకోవచ్చా అంటే ఆయన అన్నాడు, విగ్రహాల నుండి వచ్చింది ఏది పెట్టుకోకూడదు. ఏమేమి వచ్చినాయి విగ్రహాల నుండి? 1 బొట్టు, 2 బొట్టు పెట్టుకోవద్దు, 2 ముహూర్తాలు పెట్టుకోవద్దు, 3 వాస్తు పెట్టుకోవద్దు, 4 కులం దీంట్లోంచి వచ్చింది ఎద్దులో విగ్రహారాధన పెట్టుకోవద్దు, తర్వాత విగ్రహ పూజలు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఆయన ప్రశ్న జవాబుల్లో చెప్పాడు. నిజమే, మన జీవితంలో బొట్టు యేసు ప్రభు మన నొసట మీద ఉంటాడు. ఆయన ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. కాబట్టి మన ఫేస్లోనే ఆయన కళ ఉంటుంది. నిజంగా క్రైస్తవ బిడ్డలు ఎంత సౌందర్యవంతులు వాళ్ళ జీవితాల్లో. దానికో అమ్మగారు అన్నారు, నీకు బొట్టు అవసరమైతే తల్లి గర్భంలోనే బొట్టు పెట్టి పంపించేవాడు దేవుడు. బొట్టు అవసరం లేదు. 2 ముహూర్తం, ఇందులోంచి వచ్చిన ముహూర్తాలు పెట్టడం. కాబట్టి ఈ ఒక శాఖ ప్రజలు ఏం చేశారంటే, ప్రతి వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవడానికి నువ్వు పుట్టగానే నక్షత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, చనిపోగానే దినం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి మళ్ళీ పెద్ద దినం చిన్న దినం, అసలు చనిపోయాడంటేనే బాధ, మళ్ళీ పెళ్ళిలాగా పెద్ద దినం చిన్న దినం, ఇంక ఆరిపోడండి. మా ఇంట్లో అలా చేసాం. పెద్ద దినం ఎంతమందిని పిలిచామో, మా అమ్మమ్మ గారు చనిపోయినప్పుడు ఆరిపోవడమే ఆడు బాగుపడడం, ఈడు ఆరిపోవడం ఆడు బాగుపడడం. ఎక్కడి నుంచి వచ్చినాయి? విగ్రహాల నుంచి. మానేస్తావా? ఏమండి మీలో ఈరోజు నేను ఏదో మీలాగా ఉండనండి, ఇజ్రాయేల్ వలె ఉంటానని ఒప్పందం పెట్టగలరా? ప్రియమైన బిడ్డలారా, ముహూర్తం వెళ్ళకూడదు. పాస్టర్ గారి దగ్గర రండి, ప్రార్థన చేసి పెడతారు. లేకపోతే వీలైనది బంధువులు రాగలిగిన ఆ సెలవు దినం పెట్టండి. తర్వాత ఎంతమంది వాస్తు పూజలు, ఆ యొక్క ఇల్లు వాస్తు ఏంటి? వాస్తు అంటే 8 దేవతల సమాహారం. 4 దిక్కులు, ఒక్కో దిక్కుకు మధ్య ఇంకొక దిక్కు, 8 దేవతలు. ఆ అగ్ని దేవుడు వైపు నీవు తల ఇలా ఉండాలి. నువ్వు కాన వీపు చూపిస్తే అగ్నిట్ట కాల్చేస్తుందట. అందుకని పొయ్యి ఎటు పెట్టాలో అటు పెడతాడు. ఏమన్నా అర్థం ఉందండి? ఏమండి అర్థం చేసుకోండి దయతో. గాలి ఎటైపోతే అటు పెట్టండి. పోనీ కట్టి నీళ్ళు కొనుక్కోను అనుకున్నవే వాస్తు అడగలేదు, కొనుక్కో, తప్పులేదు. ఏమండో వాస్తు ప్రకారం ఉందా అని వెళ్ళామంటే విగ్రహం తెచ్చుకున్నాం ఇట్లా. ఎందుకు వాస్తు? ఎక్కడి నుంచి వచ్చింది? అర్థం చేసుకోండి దయతో. మిమ్మల్ని బతిమాలుతున్నాను. మీరు ఇల్లు కట్టేటప్పుడు వాస్తు దగ్గరికి వెళ్ళి వచ్చి కడుతున్నారంటే దేవుడికి దూరమైనట్లే. మన హృదయంలో ఉండే మోసకరమైన స్థితి ఇది వాస్తు. కులం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఈ ముఖంలోంచి ఎవరు వచ్చారు చెప్పండి? బ్రాహ్మణ్స్. ఏమండి ఆ జబ్బల్లోంచి ఎవరు వచ్చారు? క్షత్రియులు. పొట్టలోంచి ఎవరు వచ్చారు? వైశ్యులు. కాళ్ళల్లోంచి ఎవరు వచ్చారండి? మన అందరం. నమ్మేసావా? నువ్వు కులం నమ్మేవంటే ఇది నమ్మినట్టే విగ్రహారాధన. కులం నాకు ఉంది రికార్డు. ఏం చేస్తాం? భారతదేశంలో పుట్టినవాడు కులం రాయాలి. అయితే ఆ కులాన్ని బట్టి గర్వించకూడదు. షడ్రగ్ గారు గుర్తించుకోండి. నేను ఎవరిని అనుకున్నానో రెడ్డి గారిని. కుదరదు, అది కుదరదు. కులాన్ని బట్టి గర్వించకూడదు, కులాన్ని బట్టి ఇతరులను ద్వేషించకూడదు. నేను ఎవరిని? చౌదరిని. ఏంటిది? గర్వించావా? నీలో విగ్రహం ఉంది. పుట్టాం, ఏం చేస్తాం? ఏమండి అందులో రికార్డులో పెట్టేస్తున్నారు. నేను ఫైట్ చేశాను మా అమ్మాయి కొరకు, ఫైట్ చేశాను. ఈ ప్రిన్సిపల్ నీకు వాదన జరిగింది. ప్రియమైన బిడ్డలారా, భారతదేశం కుల పునాదుల మీద ఉంది. ఎందుకు? కులం పెట్టేశారు అంతే. అది కులం లేదు.
మన జీవితంలో మనము ఎలాగున్నాం. కాబట్టి దీన్ని బట్టి మనము గర్విస్తున్నామా? గర్వించకూడదు. ఏదో రికార్డులో ఉంది, అంత మట్టుకే. చర్చిలో వచ్చి ఇదిగో నా క్యాస్ట్ వాళ్ళు, ఇదిగో నా క్యాస్ట్ ఈ అమ్మాయి అని ఆ పక్కనే కూర్చోకూడదు. పక్కనే కూర్చోకూడదు. బహు జాగ్రత్తగా ఉండాలి. నా కులం వాళ్ళని ఉండకూడదు. నీ దృష్టిలో అందరూ సమానమే, ఎవరిని చూసినా సమానమే. నీ కళ్ళు ఒకటి ప్రే, రెండు మా. ఇది ప్రేగా ఉండాలి, ఇది మా ప్రేమ. అడుక్కునేవాడు అక్కడ ఉంటాడు, వాడు దేవుని సృష్టి. ఎందుకు అయిపోయాడు పాపం? వాడి పాపాలను బట్టి వాడు అయిపోయాడు. ఈ దృష్టి ఉందా ప్రేమని బిడ్డలారా? ప్రేమ ఉన్నదా? చర్చిలో ప్రేమ మన జీవితంలో. నీవు ఫలానా కొలవని నువ్వు గర్వించినవంటే విగ్రహం నీ హృదయంలో ఉంది, గుర్తించుకో. ఎవరైనా ఒకటేనండి, నాకు అందరూ ఒకటే, యేసయ్య. ఆ హృదయము దేవుడు కృపను బట్టి ప్రభు నాకు ఇచ్చాడు. ప్రభు కృపతో చెప్తున్నాను, ఏ గర్వంతో చెప్పడం లేదు. దేవుడు ఇచ్చాడు. ఒకనాడు కులాన్ని బట్టి ఎదిగిన వాడను, కులంలోనే చేసుకోవాలనుకునేవాడు. దేవుడు ఆ హృదయం తీసేసాడు. ఏదో మీలువా మనము? ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనం ఎలాగున్నాం? సరే, ఇప్పుడు మూలపాఠంలోనికి వెళ్ళిపోదాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వారు సంఖ్యాకాండం 20 అధ్యాయం 14వ వచనం, 20 అధ్యాయము 14. ఈ గొడవ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఆదికాండం 33:8 ముందు చదువుతామండి. 33:8 ఆదికాండం 33:8వ వచనం. ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగుగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏసావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకో. ఇది మూల, ఆ కథకి మూలమండి. ఏంటంటే ఇందులో ఉండే గొడవ, ఈ ఉపధ్యాలో యాకోబు, ఏసావు ఇద్దరు బిడ్డలు. యాకోబు జ్యేష్ఠత్వ హక్కులు దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో మాంగారింటికి 20 సంవత్సరాలు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటాడు. వస్తుండేటప్పటికీ అన్నగారు ఎదురవుతాడు, ఏసావు. సుమారుగా 400 మంది సైనికులతో. ఎందుకు? తమ్ముడిని చంపాలి. వెనకాలేమో మాంగారు, ఈ యొక్క యాకోబు మాంగారు వెనకాల తరుగుతున్నాడు. ఎదరేమో అన్న కత్తులు పట్టుకొస్తున్నాడు. ఇంక చూశాడు, ఇంక లాభం లేదు, నా పని అయిపోయేటట్టు ఉందని ఆ యొబ్బేకు రేవు దగ్గర పెనియేలనే స్థలంలో మోకాళ్ళుని, నీవు నన్ను దీవిస్తే కానీ నేను విడవనన్నాడు. ఎందుకంటే అయిపోతున్నాడు, ఇంకా తన మోసమంతా బట్టబయలు అయిపోయింది. సరే, దేవుడి దగ్గర రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత ఏం చేశాడు? 7 మార్లు సాగిలిపడి ఎదురుగా వచ్చి తన చంపాలని వస్తున్న అన్నగారిని ఎదుర్కొన్నాడు. చస్తేను. తనకేం చేస్తాడు? బహుమతులు పట్టుకెళ్తారు. మారు మనసు పొందాడు. అన్న మీద ప్రేమ వచ్చింది. అంతకుముందు అతనికి ఉండే ఆ భాగ్యం అంతా దొంగిలించి పారిపోయాడు. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ప్రేమ వచ్చింది. నీ శత్రువుని ప్రేమిస్తున్నావా? ఇక్కడే మూల కథ ఈ ఉపధ్యాకి. మారు మనసు పొందుతావు. పొందిన తర్వాత భార్యను ఎప్పుడైనా ఏమనంటే క్షమాపణ అడగాలి. ఎవరినైనా ఏమనంటే క్షమాపణ అడగాలి. 7 మార్లు సాగిలపడ్డాడు. ఇది ఏంటంటే ఇక్కడ ఒక మంచి ఈ ట్విస్ట్ ఉన్నది. అదేంటంటే ప్రతి వారికి ఏంటంటే మొదటి కొడుకు ఏసావుని దీవించకుండా ఈ యాకోబుని దీవించడం ఏంటనే ప్రశ్న. దేవుడి సార్వభౌమాధికారి, ఎవరిని దీవిస్తాడో ఆయన ఇష్టం, మనం చెప్పలేం. రేపు నాకంటే చిన్నవారిని ఎన్నుకుంటాడు, అది ఆయన ఇష్టం. నాకంటే గొప్పవారిని ఎన్నుకుంటాడు, ఆయన చిత్తానికి మనం లోబడాలి. కాబట్టి ఇక్కడ
మనం చూస్తే చిన్నవాడిని దేవుడు ఎన్నుకున్నాడు, పెద్దవాడిని దేవుడు ద్వేషించాడు. కాబట్టి ఇది వీళ్ళిద్దరి మధ్య వైరం అయిపోయింది. ఈ వైరం ఎంత పెద్దదైపోయినదంటే ఆఖరికి వారి జీవితంలో ఆయన సాగిలి పడుతూ వెళ్ళి ఇక చంపుతాడేమో అనుకుని ఆ అన్న పాదాల మీద పెడితే అన్న ఏమంటున్నాడో చూడండి ఇక్కడ, నా ప్రభు కటాక్షము నా మీద వచ్చేటకే అని చెప్పాను. అప్పుడు ఏసావు, సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది, అది నీవే ఉంచుకొని, బహుమానాలు నాకు వద్దయ్యా నువ్వే ఉంచుకొని శత్రువైనటువంటి యాకోబుని కౌగిలించుకున్నాడు. ఇది అసలైంది. ఈ కౌగిలించుకున్న తర్వాత అభివృద్ధి చేయలేదా? చేశాడు దేవుడు. ఏసావుని దీవించాడు ఉన్నతంగా. అదే అంటున్నాడు, నాకు కావలసినంత ఉన్నది అంటే అప్పటికే దీవెన. దేవుడు ఏం వదిలేలేదు. యువతల యాకోబునేమో యేసు ప్రభు వంశావళిలో ప్రాధాన్యత ఇస్తే ఏసావును ఇంకొక రీతిగా దీవించాడు. ఎంత ప్రాధాన్యత ఉన్నటువంటి వారు ఇందులో నుంచే యోదోమీయులు వచ్చారు. ఈ యోదోమీయులు సంతానము మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఏసావు ఏదోమీయులు 36 ఆదికాండం 36 చదువు తల్లి. ఆదికాండం 36:8. అప్పుడు ఏశావు శేయరు మన్యంలో నివసించెను. ఏశావు అనగా ఎదోము. అది ఏసావు అనగా అక్కడ అండర్లైన్ చేయండి. ఏసావు అనగా ఎవరండి? ఎదోము. ఇప్పుడు ఎదోమీయులకి ప్రవచనం. మరి ఏంటి ఎంత వ్యతిరేకం అయిపోయారు వీళ్ళు? అది కదా, అక్కడ తమ్ముడిని దీవించాడు, అన్నయ్యని దీవించాడు, బహుమతులు పట్టుకెళ్తుంటే బాబు నాకెందుకయ్యా, నాకు బోళ్ళంత భాగ్యం ఉందన్నాడు. ఈ భాగ్యవంతుడు ఎందుకు ఎలాగైపోయాడు? ప్రియులారా, రాను ఏమయ్యారంటే ఎదోమీయులు దేవునికి అడ్డైపోయారు. అది ఎక్కడుందంటే దేవుని వాక్యంలో చూడండి. దేవుని వాక్యంలో సంఖ్యాకాండం 20:14. సంఖ్యాకాండం 20:14 కాదేశు నుండి ఎదోము రాజునద్దకు దూతలను పంపి, నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేర్ల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మను నీ దేశంలో దాటిపోనిమ్ము. చాలు, మమ్మను నీ దేశము దాటిపోనిమ్ము. ఇది అండర్లైన్ చేయండి. ఈ కథకు మూలం ఇది. వీళ్ళేంటి 40 సంవత్సరాలు యాత్ర వెళ్తున్నారు. వెళుతూ ఉంటే ఈ ఎదోమీయులు దేశం దాటి వెళ్ళాలి. మోషే ఏం చేశాడంటే, బాబు యోదోమీ రాజు, మేము ఇలా వెళ్ళిపోతాం, 40 సంవత్సరాలు అక్కడ చాలా బాధలు పడ్డాం, 40 సంవత్సరాల యాత్రలో వెళుతున్నాం, మీ పట్టణం మిమ్మల్ని ఏం చెయ్యం, మీ పొలాలు ముట్టుకోం, మీ పళ్ళు ముట్టుకోం, మీ పక్క నుంచి అలా వెళ్ళిపోతాం అన్నారు. అంటే ఏం తప్పేముందండి? ఇప్పుడు ఆ రోడ్డు గుండా ఏమండి షడ్రక్ గారు, ఆ రోడ్డు గుండా వెళ్ళిపోతామంటే వెళ్ళిపోండి బాబు అంటాం, అంతే కదా. వీళ్ళు ఏమన్నా తెలుసా? గర్విష్ఠులు. ఎదోమీయులు గర్విష్ఠులు. అలా వెళ్తారా మీరు? వెళ్ళడానికి ఇల్లు లేదు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. చూసారా ప్రియులారా, ఏమైనా ఉపకారం చేశారా సహోదరుడికి? ఎవరిళ్ళు? ఒకే అన్నదమ్ములా కాదా? ఒక పొట్ట నుండి వచ్చిన వాళ్ళే కదా. మరి ఎందుకు ఇలాగైపోయారు? ఇది జరిగి మనం ఈ యొక్క ఉపజ్జాకు దీనికి ఎంత తేడా అంటే 1000 సంవత్సరాల తేడా. ఈ ఇన్సిడెంట్ జరిగి ఉపజ్జా గ్రంథానికి వస్తే 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలైనా సరే ఉపజ్జా గ్రంథములో ఇంకా విరోధంగానే ఉన్నారు. అంటే అర్థం ఏంటండి? మన జీవితంలో కూడా వాడితో మాట్లాడండి, నేను 10 సంవత్సరాలు అయింది ఆడ సంగతి చూస్తాను అన్నవాళ్ళు ఉన్నారా? ఇదే దీని కథ. ఉండొద్దు. ఆమెతో మాట్లాడండి, ఆమెకి నాకు సంబంధం లేదండి అన్నవాళ్ళు ఉన్నారా? నేను ఆడితో మాట్లాడండి అన్నవాళ్ళు ఉన్నారా? నా భర్తతో మాట్లాడండి. వీళ్ళకి ఎంత ఖర్చు అంటే 1000 సంవత్సరాల గొడవ ఉపజ్జాలో దాపరించింది.
అంత భయంకరమైన దుస్థితికి వెళ్ళిపోయారు. జాగ్రత్త, దేవుడు శిక్షిస్తాడు మనల్ని అలాంటి ఆయాసాలు పెట్టుకుంటే. ఒక భక్తుడు అన్నాడు, డిస్ట్రక్షన్ ఆఫ్ ఎదోమ్, రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎదోమ్ పాపానికి నాశనం, ఇజ్రాయేలు మంచితనానికి రెస్టోరేషన్, తిరిగి లేవనెత్తబడ్డ. నువ్వు లేవనెత్తబడాలంటే హృదయంలో ఏ ఆయాసం ఉండకూడదు. నువ్వు ఆయాసం ఉంటే అక్కడే విడిచిపెట్టు కానుక. మొదట వెళ్ళి బ్రదర్తో సమాధానపడు. ఎందుకు ఆయాసం ఉన్నది? కోపపడు కానీ పాపము 1000 సంవత్సరాల అది. ఈ బాధ చూసి ఏమిటిరా బాబు, సంఖ్యాకాండములో మీరు అడ్డుకున్నారు, ఏదో మీలారా 1000 సంవత్సరాలు అయ్యింది, ఏంటి మీ పని ఏంటి? ఆ గర్వం ఏంటి? ఆ మోసం ఏంటి? ఆ అక్రమం ఏంటి? వాళ్ళు బాధల్లో ఉండి మార్గంలో వెళుతూ ఉంటే వాళ్ళకి ఏదో దాహం ఇవ్వాలి కదా, ఏంటిది? అలాంటి జీవితం మనలో ఎవరికైనా ఉందా? వద్దు. ప్రియమైన చెల్లి, భర్త మీద ఉందా? భార్య మీద ఉందా ప్రేమ? ఈ గ్రంథం ప్రేమించేది ఏంటంటే, అన్నదమ్ములారా కలిసి ఉండండి, భార్య భర్తలారా కలిసి ఉండండి, అక్క చెల్లుల్లారా కలిసి ఉండండి. కుమారుడా తల్లితో ప్రేమ కలిగి ఉండు, తల్లి నీ బిడ్డల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండు. అందుకని తెలుగులో చెప్పాలంటే ఎదోము నాశనం, ఇశ్రాయేలు ఆశీర్వాదం. ఈ దినమున నీవు ఎదేములా ఉండొద్దు. ఆ గర్వం వద్దు, ఆ కొవ్వు వద్దు, ఆ లోకజ్ఞానం వద్దు. వాళ్ళు శత్రువుకి బాధ కలిగితే పండుగ చేసుకోవద్దు. వాళ్ళతో ఏడ్చేవారితో ఏడవండి, సంతోషించేవారితో సంతోషించండి. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనము ఎలాగుంటున్నాం? మన జీవితంలో మనం ఎలాగుంటున్నాం? 1000 సంవత్సరాలైనా వీళ్ళలో ఉండేది పోలేదు. మనం జాగ్రత్తగా మనం చూచినట్లయితే ఆఖరికి వాళ్ళ యొక్క జీవితంలో ఎంత జ్ఞానం ఉంది, కానీ దైవ జ్ఞానం వీళ్ళకి లేదు. దైవ జ్ఞానము వారికి లేకుండా పోయింది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువు తల్లి. 5వ అధ్యాయం 13వ వచనం. 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘము పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. చూసారా ఎంత మంచి మాటలు చెప్తున్నాడు? శ్రమ ఎవరికైనా వస్తే ప్రార్థించు, సంతోషం ఎవరికైనా కలిసి వెళ్ళి స్తుతి పాటలు పాడు. తర్వాత మీలో ఎవరికైనా రోగి ఉంటే సంఘ పెద్దలను పిలిపించు, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. 16 మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి, ఒకని కొరకు ఒకడు ఒప్పుకొనుడి. సారీ బ్రదర్, సారీ బ్రదర్, సారీ సిస్టర్, ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. ఇలాంటి తొణికిసలాడాలి మన హృదయంలో. ఏముందండి, మనం రాత్రి ధ్యానించుకున్నాం. నేను బూడిదని తండ్రి ధూళిని తండ్రి అన్నాడు అబ్రహాం. నాశనాన్ని ఆపేయడానికి తగ్గించుకున్నాడు. నిజమే, మన జీవితంలో మనము ఏ పాటి వారము. తర్వాత అక్కడే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. 2వ అధ్యాయము 15వ వచనము. సహోదరుడైనను సహోదరైన సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? చూసారా, ఎవరికైనా భోజనం పెట్టామా, పర్లేదు తినేళ్ళి.
ఎవరికైనా భోజనం ఆకలి, అలా నేను రోడ్డంటా వెళుతూ ఉంటే ఆ విఐపి ఘాట్ దగ్గర ఆ ప్యాకెట్లు తెచ్చి హిందువులు ఇస్తుంటారు. సిగ్గుపడుతూ ఉంటాను. సరే, నేనేదో తోచింది చేస్తాను, నేను అంతగా చేయలేకపోతున్నానని బాధపడతాను. అలాగే ఎవరికైనా ఇచ్చావా? ఈ చలి దినాల్లో చలికోట ఎవరికైనా ఇచ్చావా? ఒక ఆయనకి అలవాటు, క్రిస్మస్ రాగానే కొన్ని చలి దుప్పట్లు పట్టుకెళ్ళి ఆ ప్లాట్ఫారం మీద ఉన్న వాళ్ళని కప్పేసి వెళ్ళిపోతుంటాడు, పేరు అడగడు. ఇది ప్రేమ. ఆ ప్రేమ ఉన్నదా? ఆడు మనోడు కాదండి, ఆడికి ఎందుకండి? అబ్బో ఏంటో నాకు అర్థం కాదు. అదా ప్రేమ? యేసు ప్రభు ప్రేమ. ఈ లోకాన్ని ఓడించింది యేసు ప్రేమే. మదర్ తెరీసా ప్రేమను చూచారు. అలనాడు బీజేపీ గవర్నమెంట్ వారు ఆమె శవపేటిక మీద భారతదేశపు జెండా చాపారు. భారతదేశపు జెండా వాళ్ళు ఒప్పుకోరు అసలు. అలాగ ప్రేమ మన జీవితంలో ప్రేమ. ప్రేమని బిడ్డలారా, ఆ బిడ్డ మొట్టమొదటిలో ఏం చేసింది? దేవుడికి సమర్పించుకొని పలకలు లేకపోతే వాళ్ళకి, ఆ పేదవాళ్ళకి తన దువ్వెనతో దువ్వి నీళ్లతో ముఖం కడిగి ఇసుక మీద ఏబిసిలు నేర్పించింది. ఏది త్యాగము? బిడ్డలారా, ఇది ప్రేమించేది ఉబజ్జ. ఏవయ్యా ఎదోమీలారా, మీరు నాశనం అయిపోతారయ్యా, ఈ ప్రేమ లేదు. ప్రేమ కలిగిన వారు వర్ధిల్లుతారయ్యా, మీరు ప్రేమ కలిగి ఉండండి అయ్యా. ఏంటి వాళ్ళకేదో బాధ కలిగితే నీ శత్రువులకు నువ్వు పండగ చేసుకుంటావా? ఏంటయ్యా ఇది, ఎక్కడుందయ్యా? ఎంత విచారము! ప్రేమ ప్రేమ. అలాగా ఆ తల్లి ఇసుక మీద ఇసుకే పలకగా చేసుకొని చేసిన తల్లి కోట్లాది రూపాయలు మరి నోబెల్ అవార్డు గ్రహీతగా ఆమెకి ఇస్తే ఆ డబ్బంతా పేదలకే ఇచ్చేసింది. ఆఖరికి ఒక బ్రాహ్మణు ఈమె మత ప్రచారం చేసి ఇదంతా పాడు చేస్తుందని చక్కటి పిలకేసుకొని జంజి వేసుకొని ఆమెను ఎదిరిద్దామని వెళ్ళాడు. వెళ్తే ఆమె కుష్ఠరోగి పుళ్ళును కడుగుతుంది. ఎక్కడని అడిగితే ఆ లోన్ ఉన్నారండి అంటే వెళ్ళాడు. చూసి నిర్ఘాంతపోయి, నేను చేయలేను, నేను పంతులు గారిని కానీ ఈ పని నేను చేయలేనని వెనక్కి వెళ్ళిపోయాడు. సరే అమ్మగారికి చెప్పారు, అమ్మ పలానా ఆయన బ్రాహ్మణు వచ్చారు, అరే మళ్ళీ వస్తాడేమో అని చూసిందిరా, చాలా కాలానికి రాలేదు, ఆయన ఇల్లు ఎక్కడో కొనుగొంది, తిన్నగెళ్ళింది. కొంతకాలాన్ని వెళితే మంచం మీద పడుకున్నాడు. ఏం బాబు అన్నది. అమ్మ మీరు వచ్చారేట అన్నది. లేదు ఒకసారి వచ్చావట, కాబట్టి ఎందుకు వచ్చావో తెలియదు, పలకరిద్దామని వచ్చాను, మంచం మీద పడున్నావు ఏంటంటే, అమ్మ నాకు తీరని వ్యాధి వచ్చింది, మరణకరమైన వ్యాధి, నన్ను విడిచిపెట్టేశారన్నారట. ఆమె అన్నదట, నా ఆశ్రమానికి తీసుకెళ్తాను వస్తావా అని అడిగిందంట. అంత కఠోరమైన బ్రాహ్మణు రెండు చేతులు చాపి, ఎవరు లేరమ్మా, అంత ధన్యుణ్ణా అని అన్నాడంట. తన వ్యాన్లో తీసుకెళ్ళిపోయింది. మరణ దినము వరకు ఆశ్రమాలు చూపి. ఇది ప్రేమ, ఆ తల్లి ఇచ్చిన ప్రేమ. నీకుందా? చర్చిలో ఉంటున్నావు, ఏ కళ్ళు ఉన్నాయి మనకి? ఎలాంటి కళ్ళు ఉన్నాయి? ప్రేమ అనే కళ్ళు తప్ప ఇంకో కళ్ళు వద్దు నీకు. ఏదేమీలు కళ్ళొద్దు, ఏదేమీలు ప్రవర్తన వద్దు, ఏదేమీలు గర్వం వద్దు. దేవుడు ప్రేమ ఉన్నాడు. ఈ ప్రేమతోనే ఈ లోకానికి వచ్చాడు. హృదయం మోసకరమైన ఘోరమైన వ్యాధికాలం. దాని మాట వినకో, దేవుని ఆత్మ మాట విను. దేవుని యొక్క వాక్యంలో చక్కటి మాట ఉన్నది చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువు తల్లి. 7, 8 చదవండి.
ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ ఎవరి మూలంగా? దేవుని మూలముగా కలుగుచున్నది. అందరూ చెప్పండి, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. విగ్రహారాధన దేని మూలంగా కలిగింది? చెప్పండి మీరే. ప్రేమ అనేది దేవుని మూలంగా, విగ్రహారాధన అనేది దెయ్యం మూలంగా. మరి విగ్రహారాధన సంబంధమైన ఎందుకు మనం వెంబడిస్తున్నాం? ఆలోచించండి. ఉండకూడదు ఆనవాళ్ళు ఏమీ కూడా నీ జీవితంలో. ప్రియమైన బిడ్డలారా, భారతదేశాన్ని బాగు చేసిన వారు మిషనరీలు, దోచుకున్నవారు బ్రిటిష్ వారు. ఇక్కడుండే మణులు మాణిక్యాలు దోచుకున్నారు, అపరాలు దోచుకున్నారు. కానీ ప్రాణాలు అర్పించేశారు. కాటన్ లాంటి మహానుభావులు ప్రాణాలు అర్పించి ఆనగట్లు వేశారు. మిషనరీలు మనవారు, బ్రిటిష్ వారు వేరు. వారికి బ్రిటిష్ వారికి సంబంధం లేదు. విలియం కేరీ మిషనరీగా వస్తే కలకత్తా వారు ద్వేషించారు. ఎవరాళ్ళు? బ్రిటిష్ వాళ్ళు. నువ్వు మా దగ్గరికి రావడానికి వీల్లేదన్నారు. అవును, బ్రిటిష్ వాళ్ళు మిషనరీని ద్వేషించారు. అదే మిషనరీ ఆ పక్కనే ఊరు వెళ్ళి, శరంపురం వెళ్ళి గొప్ప త్యాగం చేసి నీ చేతిలో ఉండే బైబిల్ తర్జుమా చేశాడు. వాళ్ళు వెలిగించారు, వీళ్ళు దోచుకున్నారు. బ్రిటిష్ వారు వేరు, మిషనరీలు వేరు. మిషనరీ వారు యేసు ప్రభు బిడ్డలు, వారు దేవుని రాజ్యం కొరకు వచ్చిన వారు. బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నవారు. నువ్వు ప్రేమిస్తున్నావా ఈ లోకానికి? ప్రేమైన బిడ్డలారా, ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. ఈ ప్రేమ కలిగి ఉండండి. సాతాను మూలం కలిగే విగ్రహ ఆనవాళ్ళు వద్దు. జయించండి. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. మనుషుల యొక్క జీవితంలో ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో హృదయం చెప్పేది వినరు, ఆత్మస్వరం వినండి. ఇందాక చక్కటి పాట పాడారు, దానిబాబు ఒక వచనం పాడితే బాగుంటుంది. మనసున్న మంచి దేవా, చక్కటి పాట. మనసున్న మంచి దేవా. 328వ పాట చూడండి. తమ్ముడు నతనీయేల్ రా. మనసున్న మంచి దేవా, చక్కటి పాట. ఒక వచనం అందరం పాడుకుందాం, చక్కటి పాట. ఇంకో మౌత్ ఉంటే పండురా తల్లి, ఇలాగే హలో హలో. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చవా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చవా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీకు వెలగా మలసుకోవయ్యా. నా హృది నీరారాజుగా నిలచిపోవయ్యా. నా మది నీకు వెలగా మలచుకోవయ్యా. నా హృది నీరారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా.
హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనస్సుతో నీ దారిలో సాగనివయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనస్సుతో నీ దారిలో సాగనివయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? కాబట్టి ప్రియులారా, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రం, ఇది గమనించాలి. ఇర్మియా గ్రంథంలో హృదయము కపటముతో ఉంటుంది, ఆత్మతో దాన్ని జయించాలి. అన్ని రకాలు నేను సై అంటారు శరీరం, నో, నేను దేవుని ప్రేమ కలిగి ఉన్నాను, దేవుడి ప్రేమ స్వరూపై అన్నాడు. నా జీవితంలో ఏ విధమైనటువంటి ఈ విగ్రహ సంబంధమైనవే నా జీవితంలో చోటివ్వను, ముహూర్తాలకు చోటివ్వను, అలాగే వాస్తుకు చోటివ్వను, కులానికి చోటివ్వను, దేవుని బిడ్డ. ఇది ఈ గ్రంథం బోధిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఎలా ఉన్నాం? ఆఖరిగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తున్నాను. ఆ దేవుని వాక్యంలో రోమాపత్రికలో మనం చూసినట్లయితే, రోమాపత్రిక 12:19 చదువు తల్లి. 12:19 పగ తీర్చుట నా పని, మీరు పగ తీర్చుకోవద్దు, నాకు చోటు ఇవ్వండి, నేను చూసుకుంటాను. మీకు ఎవరైనా హాని చేస్తే అది నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను. ఏమండి, అప్పగిద్దామా లేకపోతే పగ తీర్చుకుందామా? అది రోమా పత్రికలో పౌలు చెప్పిన మాట. తర్వాత, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పిగొని ఉంటే దాహమునకు ఇమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును చేయి. కాబట్టి ఎవరైనా కీడు చేస్తే ప్రేమించి భోజనం పెట్టి శత్రువుకి గొప్ప దీవెనకి ఇస్తాడు దేవుడు. ఒక కిరాతకుడు ఉన్నాడు, ఆ దంపతులు వర్ధిల్లటం ఇష్టం ఉండదు, అసూయపరులు ఉంటారు. జాగ్రత్త, సొసైటీలో వారి నుంచి పాపం హిందువులు దిష్టి బొమ్మలు పెడతారు.
దిష్టి బొమ్మలు పెడితే ఏం ఆపం, దేవుణ్ణి ప్రార్థించాలి. అసూయపరులు ఉంటారు, ఇల్లు కట్టుకుంటూ ఓర్చలేరు, బండి కొనుక్కుంటూ ఓర్చలేరు, కారు కొనుక్కుంటూ ఓర్చలేరు. ఇవన్నీ మామూలు. ప్రభువుని ఆశ్రయించాలి. పాప వాళ్ళు చక్కగా ఉన్నారు, మోటార్ సైకిల్ కొనుక్కున్నారు, వెళుతున్నారు. ఈ దుండగుడు ఏం చేస్తాడంటే డాష్ ఇస్తాడు, మోటార్ సైకిల్ ఇస్తే భర్త చచ్చిపోతాడు. ఆమె పిచ్చిదైపోయింది. ప్రభు వాడిని ఉరేసే అంటుంది. ఉరేసే చంపే, ఉరేసే చంపే, ఉరేసే చంపే. ఎందుకంటే పిచ్చిదైపోతాడు. సామాన్యం. ఇది ఓర్చుకుంటూ చాలా కష్టం. మానవతీతమైన దేవుని కృప ఉంటే కానీ. ఆమె కొన్ని దినాలు ఏడిచి పిచ్చిదైపోయి అన్నం తింటూ మానేసి ఆమె ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు, అమ్మా నీవు రోమాపత్రిక 12:19 చదవమంటున్నాడు. తీరదొత్తి ఇది ప్రేమించు అంటున్నాడు. నేను ప్రేమించలేను. ఆడు చచ్చిపోవాలి, వాడు ఉరేయబడాలి. ఇదే ఏమండి, ఎవరైనా మీలో అటువంటి వాళ్ళు ఉన్నారు నాకు తెలియదు, ఉపద్యమే చెప్పమన్నాడు. వద్దండి, భార్య మీద కక్ష వద్దు, భర్త మీద వద్దు, బ్రదర్ మీద వద్దు, సిస్టర్ మీద వద్దు. బతిమాలు చెప్తున్నాను, అది నీకు పగ్గా మారిపో. సౌలు తరిమి చంపాలని ఆ కత్తితో అతనే పొడుచుకొని చచ్చిపోయాడు. డేంజర్. ఎవరి మీద పగవద్దు. పగవాడికి కూడా అపకారం రాకూడదని పెద్దలు అంటుంటారు. అది కలిగి ఉండాలి. ఆఖరికి 3 సార్లు స్వరం వినబడింది. తగ్గించుకుంది క్రైస్తవురాలు. ప్రభు ప్రేమించమన్నాడు. ప్రేమిస్తానని ఏం చేసింది? కోడి మాంసం వండుకొని చక్కటి పలావ్ చేసి జైలుకి వెళ్ళింది. ఎవరమ్మా నీకు కావాలని పలానా? అదేంటో నీ భర్తను చంపేశాడు కదా. లేదండి, నా ప్రభువే చెప్పాడు ప్రేమించమని. అరే ఆశ్చర్యమమ్మా, అలాంటి కిరాతకుడిని ప్రేమిస్తావా? సరే జైలర్ తీసుకెళ్ళాడు, పెట్టాడు. ఆడు చూసి అళ్ళెత్తిపోతున్నాడు. అబ్బాయి ఎవరు అతను వెనకాల తిరుగుతున్నాడు, ఆ కుర్రవాడు. కాబట్టి ఆ జైలర్ అక్కడ ఆ జైల్లో ఉండే ఖైదీ చూసి ఇది టీం వస్తుంది అళ్ళెత్తిపోయాడు. కటకటాలకు అవతలితనం, కటకటాలకి యువతలు ఈమె. అమ్మా మీరు వచ్చారు? లేదు బాబు, నీ మీద కక్ష కొద్ది రాలేదు, నువ్వు చచ్చిపోవాలని కోరుకున్నాను, కానీ దేవుడు నాతో చెప్పాడు నీకు భోజనం పెట్టమన్నాడు. నాకా? అమ్మా ఇది నిజమా అని ఆడు ఆకలితో ఉన్నాడు. నిజం బాబు అని. ఆడు కటకటాలకు అవతలకి ఈ అన్నం తీసి ప్లేట్లో పెడుతుంటే ఒక్కొక్క ముద్ద తింటూ ఏడ్చేసాడు. అమ్మా ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఏంటమ్మా ఇది? ఆడు ఏడిపే, ఈమె ఏడిపే. భోజనం పూర్తయ్యేటప్పటికి నమస్కారం పెట్టి, నేను యేసును చూడలేదమ్మా, యేసు ప్రేమ నీలో చూశానని మారిపోయాడు. కన్నీటితో ఇంటికి వచ్చింది. సమాధానంతో పడుకోండి. నువ్వు ఎప్పుడైనా కక్ష పెట్టుకుంటే, ఆయాసం పెట్టుకుని నిద్ర పట్టదు చూసుకో. నిద్ర పట్టదు నీకు. ఎందుకు ఆయాసం? క్షమించు. వారేం చేస్తున్నారో వారికి తెలియదు. వాడు జైలు అంతటికి సువార్త ఇచ్చాడు మారిపోయి. ప్రేమిస్తున్నావా? ఉపజ్జ చెప్పేది ప్రేమించు. ఉపజ్జ గర్వం వద్దు, ఏదోమో గర్వం వద్దు, ఏదోమో కొవ్వొద్దు, ఏదోమో అడ్డు తగలొద్దు దేవుని బిడ్డలకి. లేచి ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణము ప్రభుని క్షమించి ప్రార్థన చేయండి. ఎవరైనా శత్రువులు ఉన్నారా నీకు? ప్రియమైన బిడ్డ, ఇదేదో కథ కాదు, నాకు కొత్త ఈరోజు మెసేజ్. ఎప్పుడో 30 సంవత్సరాలు అయిందేమో ఇది ఇచ్చి, మరలా నాకు ఈరోజు దేవుడు నన్ను సిద్ధపరిచాడు. ప్రేమించుదాం. నీ భార్య మీద ఏమన్నా పగ ఉన్నదా? ఎవరి మీదైనా ఉన్నదా? సమాధానపడు. వింటం కాదు, సమాధానపడు. భార్యను కొట్టావా? నీ తోటి సహోదరుడిని నీవు ఏం చేశావు? నిన్ను ఆశ్రయించిన వారిని ఏం చేశావు? ప్రియమైన బిడ్డలారా, ఏదో మీలు గుణమొద్దు మనకి, ఏసావు గుణమొద్దు.
ఏసావులో నుండి వచ్చిందే ఏదోము. ఏసావు ఏదోము ఒకటే ఒకటే. వద్దు మనకు ఆ గుణము, వద్దు మనకు ఆ గుణము. యాకోబోలే పశ్చాత్తాపడు, ప్రభు దగ్గరికి వెళ్ళవు. నీ పొరుగు వారి మీద కక్ష పెట్టుకున్నావా? దేవుడికి తీర్పు అప్పగించు. నువ్వు తీర్పు తీర్చొద్దు. నీవు జడ్జిమెంట్ నీది కాదు, తీర్పు నీది కాదు. మదర్ తెరిసా ఎలా ప్రేమించింది? ఆ ప్రేమ ఈ మందిరంలో ఉన్నదా? ఆ ప్రేమతో ప్రేమిస్తున్నావా? లేకపోతే నీ జీవితంలో విగ్రహ సంబంధమైనవి కలిగి ఉన్నావా? వద్దమ్మా. యుగ సంబంధమైన దేవత మన నేతల గురుడితనం ఇచ్చింది. అందరూ ఒకటే మనకి. బయట గేటు దగ్గర ఉన్నవాడు కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డే. ఆ బిడ్డను ప్రేమించు. ఇక్కడ పేదవాడు ఎవరైనా ఉంటే సంఘంలో ఏ బాధలు బట్టి అలాగైపోయాడో తెలియదు. ప్రేమించు. నీ పక్కవాడిని ప్రేమించు. కులమొద్దు, ఈ మనసొద్దు. అసలు ఈ మనసు ఉండకూడదు. మనం క్రైస్తవులం. ఇది విగ్రహారాధన నుంచి వచ్చినది. కాబట్టి మన జీవితంలో మనం ఎలాగున్నాం? ప్రేమించు, ప్రేమించు. చెల్లిని ప్రేమించు, అక్కను ప్రేమించు, సహోదరుడిని ప్రేమించు. ఇదే ఉపజయ లోకానికి అందించింది. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మలను కరుణించు నాయన. ఈ ప్రేమ కలిగినట్టుకు సహాయం చేయండి. ఆఖరి వచనం 21వ వచనం, యేసు రాజు ఈ లోకానికి రాబోతున్నాడని ముగించాడు తండ్రి. ఈ లోకానికి వచ్చి ఈ విగ్రహ సంబంధమైనది ఏది ఉండదు, యేసు నామమే ఈ లోకానికి ఉంటుంది అని చెప్పి ఈ గ్రంథాన్ని ముగించాడు. మేము కూడా యేసు వలె సొసైటీని ప్రేమించి అనేకులను ప్రభు తెచ్చేవారుగా ప్రభుకి సహాయం చేతండి. యోదేమి ఇల్లు వలె గర్వం వద్దు, దారి అడ్డు వద్దు. బాబో మేము ఇలా వెళ్ళిపోతామంటే కుదరదని అడ్డు పెట్టవద్దు తండ్రి. మేము దేవుని ప్రేమ కలిగి, దేవుని నేత్రాలు కలిగి నిన్ను వెంబడించే కృపాశీర్వాదం మాకు దయచేయండి. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నూట 78తో పాటు పాడుతాము. కానుకలు తీపడతాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు.